హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్లేయర్స్. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే గ్యాస్ అనే వీడియో అయితే చూసుంటారు పాత వీడియో, మళ్ళీ ఇప్పుడు అదే రీమోడల్ చేసి మళ్ళీ చేస్తున్నా. ఈ వీడియో అయితే చూసేయండి. దీనికి కావాల్సిన వస్తువు లేదంటే ఇక్కడ ఉంటే చూపిస్తానండి. దీనికి కావాల్సినవి ఏమిటంటే 2 బాటిల్స్ కావాలి, కటర్ కావాలి, ఇంకా ప్లాస్టర్, ఇంకా ఒక కింద ఉండడానికి ఒక అట్ట కావాలి. నెక్స్ట్ దీనికి కావాల్సింది పైప్స్ అయితే కావాలి. ఆ పైప్స్ అయితే తెద్దాం. గ్యాస్ పైప్ అయితే తెచ్చాం. ఎప్పుడు దీన్ని మార్కింగ్ అయితే చేసుకున్నాం. సెకండ్ దీనికి కావాల్సిన బేస్ అయితే కావాలి కదా, బేస్ అయితే తయారు చేసుకుందాం. గ్యాస్ దీనికి కావాల్సిన బేస్ అయితే అయిపోయింది. దీనికైతే మార్కింగ్ అయితే చేసుకున్నాం. గ్యాస్ మార్కింగ్ అయితే చేసుకున్నాం. దీనికైతే హోల్ చేసుకున్నాం. ఇప్పుడు హోల్స్ అయితే తెచ్చాం. ఇప్పుడు దీనికైతే ఇలా ఫిట్ అయిపోతాయి. దీనికి కావాల్సిన బాటిల్స్కి అయితే హోల్స్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఈ హోల్స్కి తగ్గట్టు పైప్స్ అయితే కట్ చేసుకోండి. ఒక పైప్ అయితే ఎంత లెంత్ అయితే కట్ చేసుకోవాలి, ఒక పైప్ అయితే ఎంత లెంత్ అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పైప్ అయితే ఎయిర్ కోసం పెద్ద పైప్ అయితే కట్ చేసుకోవాలి. చిన్న పైపే కట్ చేసుకోవచ్చు, నేనైతే పెద్ద పైప్ అయితే కట్ చేసుకున్నా. నెక్స్ట్ దీనికైతే పైప్స్ అయితే అటాచ్ చేసి గ్లూ అయితే పెట్టుకున్నాం. సో గైస్ దీనికైతే పైప్స్ అయితే పెట్టిస్తాను. ఎక్కడైతే మీకు అర్థం కాకపోవచ్చు, ఇక్కడైతే మీకు ఫోటో అయితే యాడ్ చేస్తా చూడండి. దీనికైతే గ్లూ అయితే ఇప్పుడు పెడతాను. గ్లూ ఎందుకంటే బయటికి ఎయిర్ అయితే లీక్ అవ్వకూడదు. ఎయిర్ లీక్ అయిందంటే మంచిగా అయితే రాదు ఫైర్. ఎయిర్ లీక్ అవ్వకుండా టైట్గా అయితే గ్లూ అయితే పెట్టుకుంటాం. గ్లూ ప్లేస్లో మీరు ఎంసీల్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే గ్లూ అవైలబుల్గా ఉంది కాబట్టి గ్లూ అయితే పెట్టుకుంటున్నా. సో గైస్ గమ్ అయితే అతికిస్తాం. ఇప్పుడు గమ్ టైట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పైప్స్ అయితే అటాచ్ చేసాం. ఆ పిక్ అయితే పెడతాను అన్నాను చూడండి. నెక్స్ట్ సో గైస్ ఇందులో అయితే వాటర్ అయితే వస్తుంది, ఇందులో అయితే పెట్రోల్ అయితే వస్తుంది. ఆ సర్కిల్ అయితే స్క్రీన్ షాట్ పెడతా చూడండి మీరు. నెక్స్ట్ ఫైర్ ఎలా వస్తుందో చూపిస్తాం చూడండి. సో ఇది గైస్ ప్రాజెక్ట్. ఇదే మొత్తం కూడా చేసాం ఈ ప్రాజెక్ట్ని. సో గైస్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇటు నుంచి అయితే ఎయిర్ అయితే ఈ పైప్ నుంచి అయితే ఎయిర్ వెళ్తుంది, ఇక్కడ పెట్రోల్ ఉంటుంది. ఈ ఎయిర్ నుంచి ఈ పైప్ నుంచి అయితే ఇందులో వాటర్ ఉంటుంది. ఇటు నుంచి ఫైర్ అయితే వస్తుంది గైస్. ఇక్కడైతే టెస్ట్ చేసి చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ నెంబర్ కండి. అంటులే బాయ్.